డ్రగ్స్ గంజాయి కేసుల్లో సప్లయర్లతో పాటు కస్టమర్లను ఛార్జ్ షీట్లో నిందితులుగా చేరుస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ కొనుగోలు చేస్తూ మొదటిసారి దొరికినా నిందితులుగా కేసు నమోదు చేస్తున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాకపోవడంతో రూట్ చేంజ్ చేశారు పోలీసులు. డ్రగ్స్ గంజాయికి అలవాటు పడిన వారిలో మార్పు తెచ్చేందుకు కొత్త ప్రయోగం చేస్తున్నారు పోలీసులు. మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్న కస్టమర్లపైన కేసులు నమోదు చేస్తున్నారు. డ్రగ్స్ బాధితులుగా కాకుండా నిందితులుగా కోర్టులో హాజరుపరుస్తున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు సహా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద గతంలో నమోదు చేసిన చాలా కేసుల్లో సినీ నటులతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని మాదక ద్రవ్యాల బానిసలు, బాధితులుగా రికార్డుల్లో చూపారు. డ్రగ్స్ కస్టమర్ల పేర్లు ఎఫ్ఐఆర్తో పాటు ఎక్కడ ప్రకటించేవారు కాదు. ఇప్పుడు రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టేందుకు సప్లయర్లతో కలిపి కస్టమర్లను కేసుల్లో నిందితులుగా చూపిస్తున్నారు. కస్టమర్ల దగ్గర స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మోతాదు ఆధారంగా కోర్టులో ప్రవేశపెడుతున్నారు పోలీసులు. లేదంటే నోటీసులు ఇచ్చి వారిపై ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారు. రాష్ట్రంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 15,847 కేసులు నమోదయ్యాయి. ఇందులో డ్రగ్స్, గంజాయి సప్లయర్లు సహా 32,546 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. గతంలో డ్రగ్స్, గంజాయి తీసుకుంటూ పట్టుబడిన వారిని పోలీసులు బాధితులు, సాక్షులుగా మాత్రమే చూపించేవారు. డ్రగ్స్ సప్లయర్లపై నేరాన్ని నిరూపించేందుకు వీరిని సాక్షులుగా వినియోగించేవారు. ప్రస్తుతం డ్రగ్స్, గంజాయి తీవ్రత పెరిగిపోవడంతో కట్టడి చేసేందుకు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా డ్రగ్స్ సప్లై చేసేవారిని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్టు చేస్తుంటారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారితో పాటు డ్రగ్స్ ను కొనుగోలు చేసి భద్రపరిచిన వారిని ప్రోత్సహించే వారిపైన కేసులు నమోదు చేస్తారు. వారి దగ్గర స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మోతాదును పరిగణలోకి తీసుకుని వివిధ సెక్షన్స్ కింద అభియోగాలు మోపుతారు. శాంపిల్స్ టెస్ట్ రిపోర్టు సహా డ్రగ్స్ కు సంబంధించిన పూర్తి ఆధారాలను, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ను కోర్టుకు అందిస్తారు. సీజ్ చేసిన డ్రగ్స్ ను కోర్టులో డిపాజిట్ చేస్తారు. ఇలాంటి కేసుల్లో పట్టుబడిన సరఫరాదారులపై కోర్టులో విచారణ జరుగుతుంది. మాదక ద్రవ్యాల అమ్మకాల ద్వారా సంపాదించిన ఆస్తులను కోర్టు జప్తు చేస్తుంది. డ్రగ్స్ సప్లయర్లపైనే యాక్షన్ తీసుకోవడంతో కస్టమర్లలో భయం లేకుండా పోయింది. దీంతో మళ్లీ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. ఇలా రిపీటెడ్గా పట్టుబడిన వారితో పాటు డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేస్తూ మొదటిసారి దొరికినా ప్రస్తుతం నిందితులుగా చూపుతున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన, డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న, సప్లయర్స్తో సంబంధాలున్న వారు సమాజంలో తలదించుకునేలా మీడియాలో ప్రచారం చేస్తున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు సహా కబాలీ ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ డ్రగ్స్ పార్టీలు, రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారికి భయం కలిగేలా చేశారు. కేసులో నిందితులుగా చేర్చి కోర్టులో హాజరుపరిచారు. ఇలాంటి పరిణామాలతో డ్రగ్స్ తీసుకునే వారిలో మార్పు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో డ్రగ్స్ తీసుకున్న ప్రముఖ రాజకీయ నేత కుమారుడు, సినీ డైరెక్టర్, యూట్యూబర్లు సహా పార్టీలో పాల్గొన్న 10 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. డ్రగ్స్ పార్టీలు నిర్వహించినందుకు హోటల్పై, డ్రగ్స్ తీసుకున్న కస్టమర్లపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ మధ్య నమోదైన పలు కేసుల్లోనూ కస్టమర్లను నిందితులుగానే కోర్టులో హాజరుపరిచారు.